స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి వంటింట్లోనే తయారు చేసుకునే ఒక మంచి చిట్కా మనకి తెలియజేయబోతూ ఉన్నారు. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, అలాగే వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయన అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈ నిద్రలేమి సమస్య కూడా చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే నైట్ లేట్గా పడుకుంటారు. అంటే పడుకున్నా కానీ చాలా మందికి మధ్య మధ్యలో ఊరికేనే మెలకు వచ్చేస్తుంది. కొంతమంది నిద్ర లేక డిస్టర్బ్ అవుతూ ఉంటారు మధ్యలో. కొంతమందికి ఏమో నిద్రే పట్టదు అసలు. వీటికి అంటే రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నా చిట్కాలు మీరు చెప్తూ ఉంటారు కదా, వంటింట్లోనే చేసుకునేవి. అలాంటి ఇవాళ ఏ చిట్కా చెప్పబోతూ ఉన్నారు నిద్రలేమికి? మంచి ఫార్ములా చెప్తాను చూడండి. అసలు నిద్రలేమి కలిగే కారణాలు 2 విషయాలు చెప్పిన తర్వాత ఫార్ములా కూడా చెప్తాను. చాలా మంది జనాలు ఏంటంటే ఇవన్నీ అవసరమైంది, వాళ్ళకు డైరెక్ట్ ఫార్ములా కోసం ఎదురు చూస్తుంటారు. కొంచెం అవగాహన కూడా అవసరం కాబట్టి కొంచెం అవగాహన కలిగజేసిన తర్వాత ఫార్ములా చెప్తాను. అసలు నిద్రలేమి సమస్య ఎందుకు కలుగుతుందంటే, మన దేహంలో మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ప్రభావం చేతనే ఇవన్నీ కలుగుతుంటాయి. మనకు నిద్ర బాగా వస్తుందంటే మెలటోనిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది అని అర్థం. నిద్ర రావట్లేదంటే మెలటోనిన్ ఉత్పత్తి సరిగ్గా లేదు అని చెప్పేసి వేగం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మెలటోనిన్ అనేటువంటి పదార్థ ఉత్పత్తి సరిగ్గా కాకపోవడానికి కారణం ఏంటంటే, రాత్రిపూట లేట్గా పడుకోవడం ఒకటి, రాత్రిపూట లైటింగ్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పడుకోవడం ఒకటి, డిస్టర్బ్డ్ స్లీప్లో పడుకోవడం, డిస్టర్బ్డ్ ప్లేసెస్లో మనం నిద్రపోయడానికి ప్రయత్నం చేయడం ఒకటి, మానసిక ఒత్తిడి ఒకటి, లేట్గా ఆహారం తీసుకోవడం మరొక కారణము. అది తీసుకునే ఆహారం కూడా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్, తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకునేటువంటి ఇది కూడా ఒక కారణము. ఇలా వివిధ రకాల కారణాల రీత్యా మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి సరిగ్గా కాకపోవడం చేత ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. అంతేకాకుండా కొంతమందికి కొన్ని వ్యాధుల వల్ల కూడా నిద్రలేమి కలుగుతుంది. కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి కొన్ని ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా నిద్రలేమి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇలా వివిధ రకాల కారణాల రీత్యా ఈ యొక్క నిద్రలేమి సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. మరి మెదడులో ఎప్పుడైతే మనము ఆ మెలటోనిన్ అనేటువంటి పదార్థాన్ని సక్రమంగా ఉత్పత్తి చేయగలమో అప్పుడు నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి మెలటోనిన్ ఉత్పత్తికి అనేక రకాలైనటువంటి పదార్థాలు, ఔషధాలు ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడడం జరిగింది. దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, పిప్పళ్ళు, ఇప్పపూలు, జీలకర్ర, అరటిపండు, తర్వాత ఈ సర్పగంధ, జటామాంసి, అశ్వగంధ, ఒకటేమిటండి ఒక మొత్తం లిస్టు చాంతాడంత లిస్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. కానీ కొన్ని ఈ యొక్క బాగా నిద్ర వచ్చేందుకు ఔషధాలు కొన్ని వైద్యుల పర్యవేక్షణను వాడుకోవాలి. ఏదంటే అది పడి మనం ఎక్కడంటే అక్కడ తీసుకొని వాడుకోవడం మంచిది కాదనమాట. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో వాడేటువంటి ఔషధాలు వైద్యుల పర్యవేక్షణలో వాడుకోవాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి చిట్కా జనరల్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే డైరెక్ట్ కూడా మనం వాడుకున్నా దానివల్ల మరి చెప్పుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర ఇబ్బందులు ఉండవు అనమాట. కాబట్టి మనం అటువంటిది ఏదన్నా వైద్యులు అందుబాటులో లేకపోవడం కానీ, వసతులు లేకపోవడం చేత కానీ, వైద్యులను కరవలేకపోయేటువంటి పరిస్థితి, ఇతర అనేక రకాల కారణాలు ఇచ్చా మరి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి నిద్రలేమి సమస్యతో వాళ్లకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క నిద్రలేమి సమస్య తొలగించుకుంటే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక 50 గ్రాములు మరాఠీ మొగ్గల చూర్ణం తీసుకోవాలి. మరాఠీ మొగ్గలు మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కానీ, పచారీ కుట్లలో కానీ, జనరల్ స్టోర్స్లో కానీ జనరల్గా దొరుకుతుంటాయి. మరాఠీ మొగ్గలు చాలా సువాసన భరితంగా ఉంటాయి. మరాఠీ మొగ్గలని కాస్త చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ మరాఠీ మొగ్గల పొడి తీసుకోవాలి. అందులో ఒక 10 గ్రామ్స్ మాత్రమే జాజికాయల పొడి. జాజికాయలు మీకు తెలుసు కదండి. సో ఒక కిల్లీలో వాడుతుంటారు. తర్వాత ఈ ఆహార పదార్థాల తయారీలో, వంటకాల తయారీలో సువాసన ద్రవ్యంగా వాడతారు. కొన్ని కాస్మెటిక్స్, సౌందర్య సాధనాల్లో, హెయిర్ ఆయిల్స్లో కానీ, తర్వాత క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్ ఇలాంటి వాటిలో కానీ ఇక జాజికాయలు వాడుతుంటారు అనమాట. సో మంచి జాజికాయలు తీసుకొని బరువుగా, దృఢంగా, గట్టిగా ఉన్నటువంటి జాజికాయలు అయితే ఔషధ గుణాలు బాగుంటాయి. అది డ్యామేజ్ అయ్యి ఉండదు అనమాట. కాబట్టి దృఢంగా ఉన్నటువంటి జాజికాయని దంచేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక 10 గ్రామ్స్ అది కలుపుకోవాలి. 50 గ్రాముల మరాఠీ మొగ్గల చూర్ణంలో 10 గ్రాముల జాజికాయల చూర్ణం కలిపేసేయాలి. ఈ 2 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 ml గోరువెచ్చని పాలల్లో
పావు టీ స్పూన్ మాత్రమే ఈ యొక్క జాజికాయ పొడి, పావు టీ స్పూన్ కంటే ఎక్కువ అవసరం, ఈ పావు టీ స్పూన్ మాత్రమే వాడుకోవాలి ఈ రెండు కలిపినటువంటి చూర్ణం, అంతకంటే ఎక్కువ మాత్రం వాడకూడదండి. సో పావు టీ స్పూను ఈ రెండు పదార్థాలు కలిపినటువంటి చూర్ణం కలిపేసేసి, తేనె వాడదైనటువంటి వాళ్ళు ఉంటే తేనె కూడా యాడ్ చేయొచ్చు ఒక స్పూను. అదేవిధంగా బెల్లము వాడదైనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే బెల్లం కూడా ఒక 6 స్పూన్ కలుపుకోవచ్చు. లేదంటే బెల్లము తేనె స్కిప్ చేసేసి జస్ట్ ఈ యొక్క పౌడర్ విత్ పాలు అదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు మెలటోనిన్ అనేటువంటి ఈ యొక్క నిద్రను కలుగజేసే పదార్థం బాగా ఉత్పత్తి, దాని యొక్క పని సామర్థ్యం కూడా పెరిగేసేసి టయానికి నిద్ర రావడం మొదలవుతుంది. మరి నేను ఇంత ఉపద్ఘాతం చెప్పేసి చాలామంది ఒక రోజు వాడి 2 రోజులు వాడేసేసి రిజల్ట్ ప్రాపర్గా కనిపించేసరికి డిసప్పాయింట్ అవుతారు. అది అలా కాదండి. కాబట్టి సర్కాడియన్ రిథిమ్, జీవ గడియారం ఉంటుంది. సో దీనికోసం అని చెప్పేసి ఆయుర్వేద ఔషధాలు, ముఖ్యంగా ఇలాంటి ఔషధాలు వాడుకుంటప్పుడు ఏమంటే కొంచెం టైం తీసుకుంటుంది. శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి రిజల్ట్ తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్గా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మరి మెదడులో న్యాచురల్గా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసే పదార్థం ఉత్పత్తి సరిగ్గా జరిగేసి నిద్ర సరిగ్గా రావడం మొదలవుతుంది. ఎవరైనా తీసుకోవచ్చు, అందరు వాడుకోవచ్చండి. మరి కొంచెం వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే తక్కువ డోసు వాడుకోవాలి. మరి 10-20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ డోసు వాడుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో రెగ్యులర్గా ఈ ఔషధాన్ని వాడుకోవడంలో చాలా మంచి మార్పు వస్తుంది. అంతేకాకుండా మరి వేళకు ఆహారం తీసుకుంటుండాలి. రోజు ఏదో ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అరగంట కానీ 30 గంట కానీ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇలాంటి ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేస్తుండాలి. రాత్రి పూట కూడా వీలైనంత వరకు పెందలాడే ఆహారం తీసుకుంటుండాలి. తీసుకునే ఆహారం కూడా న్యాచురల్గా ఉండేటువంటి ఆహారము, సహసిద్ధమైనటువంటి ఆహారమే తీసుకోవాలి. కానీ వీలైనంత వరకు మరి ఉడికించినది కానీ, ఫ్రై చేసినది కానీ, డీప్ ఫ్రై చేసినది కానీ, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకోకుండా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం, ముఖ్యంగా రాత్రి డిన్నర్లో అలాంటి అలవాటు చేసుకోవాలి. రాత్రి ఒకే సమయాన్ని పడుకోవాలి, ఒకే సమయానికి ఉదయం నిద్ర లేవాలి. అట్లా ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. సో మన బాడీని ఎట్లయితే అలవాటు చేస్తామో అదే పద్ధతిలో ఉండాలి. రాత్రి కూడా ఖచ్చితంగా ఒకే టైం పడుకుంటున్నారు అనమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు నేను జాజికాయలు చెప్పాను కదా, ఈ జాజికాయను సానరాయి మీద ఒక 7-10 చుక్కలు పాలు వేసేసి జాజికాయను బాగా నూరడం వల్ల మంచి గంధం లాగా వస్తుంది, సువాసన భరితమైన గంధం. ఆ గంధాన్ని ఇలా తీసేసుకొని కణతలు కూడా అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ ఆ వాసన పీల్చడం వల్ల కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి ప్రొడక్షన్ బాగా జరుగుతుంది. జాజికాయలు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఈ సువాసన ద్రవ్యాల యొక్క ప్రభావము ముక్కు రంధ్రం ద్వారా మెదడుకు చేరేసేసి ఆ యొక్క ఔషధ గుణం చేత మెదడులో మెలటోనిన్ ఉత్పత్తి బాగా జరిగి చక్కగా నిద్ర వస్తుంది. సో కావాలంటే అడిషనల్ ఇది కూడా చేసుకోవచ్చు. సో కడుపులోకి వాడేటువంటి ఔషధం తోడు ఇది కూడా వాడుకోవచ్చు. ఓకే, మంచి ఈజీ చిట్కా తెలియజేశారు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.